కౌశల్యానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇకపోతే మనకి క్వెషన్స్ అన్ని రివీల్ అయితే చేసుకోవచ్చండి. సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ అనేది ఎగ్జామ్ అయిపోతే, ఆ పర్సన్‌కి సంబంధించి ఏమేం క్వెషన్స్ వచ్చాయి, ఆ క్వెషన్స్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మనం పీడీఎఫ్ రూపంలో మనం గూడా వాటిని ఫాలో అయితే అయిపోవచ్చు. సో, ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చును. ఇకపోతే నిన్న మా ఫ్రెండ్‌కి సంబంధించి లైవ్‌లో కౌశలం ఎగ్జామ్ అనేది అటెండ్ అయ్యేటప్పుడు నేనైతే వెళ్ళడం జరిగింది. వెళ్లి వీడియో రికార్డింగ్ అయితే చేయడం జరిగింది. ఆ క్లిప్స్ అనేది నేను మీకిక్కడ స్క్రీన్ మీద అటాచ్ చేస్తాను చూడండి. సో, ఇప్పుడు మా ఫ్రెండ్ ఏ విధంగా ఎగ్జామ్ రాశాడు, ఇకపోతే మనకి ఇప్పుడు అతనికి వచ్చిన క్వెషన్స్ అన్నీ మనం ఏ విధంగా పీడీఎఫ్ రూపంలో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చనేది క్లియర్‌గా ఈ వీడియోలో చెప్తాను. గాయ్స్ ఎందుకంటే కౌశలానికి సంబంధించి ఇంకా చాలా మందికి ఏ క్వెషన్స్ వచ్చాయో తెలియక, ఇకపోతే మనకి సంబంధించి ఇకపోతే ఎగ్జామ్‌లో ఎట్లా ఉంటది ఏంటి అనేది అందరూ టెన్షన్ అయితే పడుతున్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయ్స్. డైలీ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే కౌశలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కన్నా ముందు మీకు మెసేజ్ గాని, నార్మల్ మెసేజ్ గాని, మెయిల్‌కి గాని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. ఇన్‌కేస్ ఇప్పుడు మీకు మెసేజ్ అనేది వచ్చిన తర్వాత మీకు పలానా టైంకి పలానా షెడ్యూల్ అనేది రావడం జరుగుతుంది. వెళ్ళబోయే ముందు తప్పనిసరిగా ఒక అర్ధగంట ముందన్నా వెళ్ళండి. లేదా ముందు రోజే మీరు కౌశలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతేనే మనకి లాగిన్ అయ్యేది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది సో, నిన్న మా ఫ్రెండ్‌కి గూడా అదే జరిగింది. అతనైతే రావడం జరిగింది హడావిడిగా. కాకపోతే టైం అక్కడ 11 అయిపోయింది. కానీ రిజిస్ట్రేషన్ అనేదైతే చేసుకోలేదు. సో, అప్పుడు ఏం చేశామంటే ఫాస్ట్‌గా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఫస్ట్ మనము అసెస్మెంట్‌కి ఫస్ట్ ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వకుండా స్కిల్ టెస్ట్‌కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. జస్ట్ 3 క్వెషన్స్ అయితే వచ్చాయి. 3 క్వెషన్స్‌కి అతను ఆన్సర్ చెప్పడం జరిగింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము అసెస్మెంట్‌కి అయితే అటెండ్ చేయడం అయితే జరిగింది. సో, ఇట్లా మీరు కూడా టెన్షన్ అనేది పడకుండా ఇంకొక విషయం గాయ్స్, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ అసెస్మెంట్ అయిన రాయొచ్చు, లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా సరే, ఏదైనా సరే మన ఇష్టం లాగిన్ అయిన తర్వాత. అది కూడా నేను మీకు ఇక్కడ డాష్‌బోర్డ్ మీద ఖచ్చితంగా వీడియో రూపంలో అయితే చూపిస్తాను చూడండి. సో, ప్రతి ఒక్కరికి నేను దయచేసి చెప్పేది ఏంటంటే కౌశలానికి వెళ్ళబోయే ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇక్కడికి క్లియర్. ఇకపోతే రిజిస్ట్రేషన్ ఎలా తెలియకపోతే మన ఛానెల్‌లో వీడియో ఉంది. కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, ఒకసారి చూడండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ అవ్వాలి. డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అయిన వెంటనే మనకక్కడ స్కిల్ అసెస్మెంట్, అలాగే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది 2 టైప్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైం బట్టి ఇన్‌కేస్ మీరు ఇన్ టైమ్‌లో వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. లేదంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అటెండ్ అవ్వండి. అవి 3 క్వెషన్స్ వెంటనే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు క్వెషన్స్ మీదకైతే వెళ్ళండి. సో, ఇప్పుడు సపోజ్ ఆ పర్సన్‌కి ఏం క్వెషన్స్ వచ్చాయి, అతడు ఏ విధంగా ఫేస్ చేశాడు అనేది క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఖచ్చితంగా. మీరు ఈ లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఈ వీడియోని అనేది యూట్యూబ్ సజెషన్ చేయడం జరుగుతుంది. సో, అతను వెళ్ళిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్‌గా చేయడం జరిగింది. చేసిన వెంటనే అతనికి ల్యాప్‌టాప్ అనేది అలాట్‌మెంట్ చేయడం జరిగింది. అతను స్ట్రెయిట్‌గా కూర్చున్న వెంటనే మేము స్కిల్ అసెస్మెంట్ కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఎంచుకోవడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్‌లో అతనికి 3 క్వెషన్స్ అయితే రావడం జరిగింది. ఆ 3 క్వెషన్స్ కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆ 3 క్వెషన్స్ అనేది మనము ఫస్ట్ క్వెషన్‌కి ఈ విధంగా డైరెక్ట్‌గా మనము ల్యాప్‌టాప్ స్క్రీన్‌కి ఏదైతే ఎదురుగా మనకి కెమెరా ఉంటుందో, కెమెరాకి ఎదురుగా అయితే కూర్చోవాలి. కూర్చున్న వెంటనే ఆ క్వెషన్ అయితే మనం క్లిక్ చేస్తానే వీడియో ఆన్ అవ్వడం జరుగుతుంది. వీడియో ఆన్ అయిన వెంటనే మనం మాట్లాడాలి. మనం మాట్లాడింది అక్కడ రిసీవ్ చేసుకుంటుంది. రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు సంబంధించి ఏమైనా ఆ మాట్లాడే విధానంలో మీరు ఏదైనా రాంగ్‌గా చేస్తే ఆ క్వెషన్ అనేది పాజ్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్‌గా రికార్డింగ్ అయితే చేసుకొని మళ్ళీ సబ్మిట్ అయితే చేయొచ్చు. ఈ విధంగా అతనికి 3 క్వెషన్స్ అయితే రావడం జరిగింది. 3 క్వెషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లోకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామ్‌కి అనేది వెళ్ళిన తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ అతనికి సంబంధించి ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో గుర్తుపెట్టుకోండి. ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ రిలేటెడ్ మాత్రమే వస్తాయి. ఫర్దర్‌గా ఏవి రావు. సో, ఇక్కడికి క్లియర్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు అతని ఎగ్జామ్ అనేది అయిపోయింది. అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఆ స్కోర్‌కి సంబంధించి మనం స్కోర్ చూడొచ్చా అంటే చూడొచ్చండి. అతనికి 100కి 18 మార్క్స్ అయితే రావడం జరిగింది. అలాగే అతనికి ఏ క్వెషన్స్ వచ్చాటి కూడా నేను ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను. మీరు గూడా మీకు సంబంధించి మీ ఫ్రెండ్స్ గాని, ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు మీ సచివాలయంలో గాని, ఫర్దర్‌గా ఎక్కడైనా సరే ఎవరికైతే కౌశలం ఎగ్జామ్ అయిపోయిందో వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ తీసుకొని, లేదా అతని దగ్గరికి వెళ్ళేసి లాగిన్ అయిపోయేసి అక్కడ వచ్చిన క్వెషన్స్ అన్నీ మీరు కూడా రివీల్ అయితే చేసుకోవచ్చండి. ఆ రివీల్ చేసే ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. కంప్యూటర్ స్క్రీన్ మీదకైతే వెళ్ళిపోదాం. సో, ఇన్‌కేస్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. నాకు కూడా హ్యాపీ మన వీడియో ఎంతవరకు వెళ్ళిందనేది తెలుసుకోవచ్చును. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొచ్చేసి మనకి కౌశలానికి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైట్ అండి. ఈ వెబ్‌సైట్ లింక్ అనేది కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఇక్కడ మనకి రిజిస్టర్, లాగిన్ అని 2 ఆప్షన్ అయితే ఉంటాయి.
ఆల్రెడీ మీ ఫ్రెండ్ వాళ్ళు రిజిస్టర్ అయిపోయి ఉంటారు కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేసి ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ నేను ఇప్పుడు ఆల్రెడీ లాగిన్ అయినా, కావాలంటే మీకు లాగౌట్ చేసి నేను మీకు లాగిన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఇతని ప్రొఫైల్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొఫైల్ దగ్గర ఇక్కడ ఇక్కడ ప్రొఫైల్ క్రిటికల్ ఇన్‌కంప్లీటెడ్ అని చాలా మందికైతే ఉందంటున్నారు. సో అది ఉన్న ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే దాన్ని రాకుండా ఎలా కంప్లీట్ చేయాలనేది నేను గతంలో వీడియో చేశాను. ఒకసారి చూడండి. ఇకపోతే ఇక్కడ అతని పేరు, అతని వెరిఫికేషన్ స్టేటస్, ఇక్కడ అతని డేట్ ఆఫ్ బర్త్, పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ స్కిప్ చేసి ఇక్కడ మనం అసెస్మెంట్‌లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఒకటి, స్కిల్ అసెస్మెంట్ అనేది ఒకటి. ఒకటి 45 మినిట్స్ ఉంటుంది. ఒకటి 55 మినిట్స్ అంటన్ 15 మినిట్స్. ఈ 15 మినిట్స్‌లో మనకి 3 క్వెషన్స్ అయితే వచ్చాయి. ఆ 3 క్వెషన్స్‌కి మనం ఆన్సర్ అయితే చెప్పాలి. అక్కడికి క్లియర్. ఇంకొచ్చేసి ఎగ్జామ్. ఈ స్కిల్ అసెస్మెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనకి నిన్ననే జరగడం జరిగింది. 1/7 తేదీ. నేను మీకు డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనము వ్యూ రిజల్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో ఎవరికైతే మీ ఫ్రెండ్ గానికి ఎగ్జామ్ అయిపోయి ఉంటదో అక్కడ లాగిన్ అయిపోయి వ్యూ రిజల్ట్స్ మీద క్లిక్ చేస్తానే అతనికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, అతనికి ఏ క్వెషన్స్ వచ్చాయి అనేది ఇక్కడ మనం డిస్‌ప్లే అవ్వడం జరిగింది. చూడండి, 18 మార్కులు అయితే వచ్చాయి. సో ఇతనికి 100 మార్క్స్‌కి 18 అయితే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళందరూ ఈ విధంగా మీ స్కిల్ టెస్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ చూడండి, టెక్నికల్‌కి సంబంధించి 20 క్వెషన్స్ రావడం జరిగింది. ఈ టెక్నికల్ మీద మనం క్లిక్ చేస్తాన 20 క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఇందులో వీళ్ళు ఏ క్వెషన్ మీద క్లిక్ చేశారు, అది కరెక్టా రాంగా అనేది కూడా రావడం జరుగుతుంది. అలాగే టెక్నికల్ తర్వాత ఇక్కడ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌లో వచ్చేసి 10 క్వెషన్స్‌లో వీళ్ళు 10 క్వెషన్సే కరెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకి ఆప్టికల్ అండ్ రీజనింగ్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ చూడండి 10 క్వెషన్స్ రావడం జరిగింది. ఈ కేటగిరీ మీద స్కోర్ వచ్చేసి 10 స్కోర్ అయితే 10% రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇయర్స్ అగో ఏజ్ A and B, C were in the ratio అని ఈ విధంగా సమ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఏజ్ 54. వాట్ ఈస్ ద C ప్రెజెంటేషన్ ప్రెజెంట్ C యొక్క ఏజ్ ఎంత అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇతను 24 ఇయర్స్ పెట్టడం జరిగింది. కానీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 23 సంవత్సరాలండి. ఈ విధంగా ఇతని క్వాలిఫికేషన్‌కి తగినట్టు ఈ క్వెషన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ రెండో క్వెషన్ చూసుకున్నట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్స్ ఆక్యుపై ప్రైమ్ నంబర్స్ పొజిషన్ ఇన్ ది ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ అని రావడం జరిగింది. ఇందులో వచ్చేసి ఇతను కరెక్ట్ ఆన్సర్ K అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇతడు ఇచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అండి. ఈ విధంగా ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్‌కి సంబంధించి మొత్తం 10 క్వెషన్స్ అనేది ఇక్కడ మన మొబైల్‌లోనే మనమే ఎవరైతే మీ కోర్సులానికి సంబంధించి ఫ్రెండ్ గాడు ఎగ్జామ్ అయిపోయి ఉంటదో అతను లాగిన్ అయ్యేసి మనం ఈ విధంగా చూసుకోవచ్చండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీకు సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ అయిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా స్కోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అతనికి ఎన్ని స్కోర్ వచ్చాయో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఆప్టికల్ రీజనింగ్. సపోజ్ మనం ఇప్పుడు టెక్నికల్ మీద చూద్దాం. చాలా మందికి టెక్నికల్ మీద ఏ క్వెషన్స్ వస్తాయి ఏంటి అనేది అడుగుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కరెక్ట్‌లీ అలాట్స్ మెమరీ ఫర్ ఎనీ అరేస్ అండ్ 10 ఇంటిగ్రేట్స్ విత్ యూస్ అని అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూడో ఆప్షన్ అండి. కానీ ఇతను రెండో ఆప్షన్ మీద పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మనము ఇక్కడ వచ్చిన 20 క్వెషన్స్ కూడా మనం ఈ విధంగా చూడొచ్చు. కొన్ని కోడింగ్ అనేది అయితే చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి, ఎక్స్‌ప్లెయిన్ ది అని అయితే రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇతడు జస్ట్ ఎస్ అని పెట్టాడు. కానీ అది కాదండి. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఒక క్వెషన్ వస్తుంది, ఒక పారాగ్రాఫ్ అయితే వస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి మొత్తం టోటల్‌గా 20 క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు సంబంధించి ఫ్రెండ్ గాడు ఎవడైతే ఎగ్జామ్ అయిపోయిందో అతని దగ్గరికి వెళ్ళేసి మామ ఈ విధంగా లాగిన్ అయితే ఇవ్వు, ఇక్కడ క్వెషన్స్ అయితే వచ్చాయి కదా, వాటిలో మేము చూసుకుంటామని అయితే చూసుకోండి. ఆ రిలేటెడ్‌కి సంబంధించి టాపిక్స్ మీద మీరు కూడా గెయిన్ చేసుకొని మంచి మార్క్స్ అయితే సంపాదించుకోండి గాయ్స్. ఇది గాయ్స్ ఈ విధంగా ఇక్కడ చూడండి, మనకి లెర్నింగ్ అండ్ రికమెండేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అడ్వాన్స్ రియాక్ట్ ప్యాటర్న్స్ ఇకపోతే అడ్వాన్స్ రియాక్ట్ ప్యాటర్న్స్ అని కొన్ని రావడం జరిగింది. ఇన్ కేస్ మీరు లెర్నింగ్ కానీ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చిన కోర్సు మీద మనం క్లిక్ చేసి ఫ్రీగా నేర్చుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ రికమెండెడ్ జాబ్స్ అనేది ఎలా అప్లై చేయాలి ఏంటంటే గతంలో నేను ఇప్పటికే వీడియో అయితే తీసాను. ఒకసారి కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. సో ఇంకెందుకు గైస్, నీ ఫ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళేసి మీరు కూడా లాగిన్ అయితే తీసుకొని ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి అనేది విత్ లైవ్ లో పీడిఎఫ్ అనేది కదా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ ఇప్పుడు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా కామెంట్ చేయకపోతే తప్పకుండా కామెంట్ చేసి వీలైతే ఇంకొక మందికి ఫ్రెండ్ గానికి వీడియోని అయితే షేర్ చేయండి గ్యాస్. జై హింద్.